ఇది జరిగింది. చివరికి ఓడిపోయి అవమానపడి మెడ్రాస్ వచ్చి చేరాను. తమ్ముడు, నువ్వు అన్నట్టు రాజశేఖర్ని పట్టుకోవటం అంత ఈజీ కాదు. ఈనాడు సమాజంలో అతను పెద్ద మనిషి. వాడి పాకెట్లో కరెన్సీ మాత్రమే కాదు, గవర్నమెంటే ఉంది. తగిన ఆధారాలు లేకుండా వాడిని అరెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఓ అన్నయ్య, నువ్వే ఈ విధంగా మాట్లాడతావేంటి? ఆ బాడీని పోస్ట్ మార్టం చేస్తే తెలీదా? పోస్ట్ మార్టం జరిగింది కుమార్. ఆ అమ్మాయి లిల్లీ హార్ట్ అటాక్ వల్లే చచ్చిందని కేరళ నుంచి రిపోర్ట్. అక్కడ కూడా డబ్బుతోనే తప్పించుకున్నాడు. ఓకే అన్నయ్య, నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. సాక్ష్యాధారాలతో సహా హంతకుడిగా నిరూపించి ఇది రాజశేఖర్ ఇల్లు. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో పోతున్నారో కరెక్ట్ గా ఫాలో చేస్తే అసలు విషయం తెలుసుకోవచ్చు. అయ్యలారా అమ్మలారా జోస్యం చెబుతా, జోస్యం చెబుతా. అయ్యలారా అమ్మలారా జోస్యం చెబుతా, జోస్యం చెబుతా. గడ్డం నీ చేతికి రాస్తున్నారు. ఏమంటున్నారు? నీ మనసులో ఉన్నవాడు ఒక యువకుడు, ఒక అందగాడు, మన్మథుడు. వాడి పేరు బాలు. కుమార్ అనే వకీలు. అయ్యో కరెక్టయ్యా, గొప్పగా కనిపెట్టావే. రేఖ చెప్పాను, రేఖ చెప్పాను. అంటే నువ్వు ఆ అడ్డగాని మొద్దు గిద్ద నోటుకొచ్చేట్టు వాగే ఉంటే పళ్ళు అలగొట్టు చేతిలో పెట్టగలం. నో, వీడు తప్పుగా ట్రాన్స్లేట్ చేశాడు. సరిగ్గా చేసి చెప్పోయా. త్వరగా వివాహం జరుగుతుందని చెప్తున్నా. ఎప్పుడు వివాహం అని అడుగుతున్నాడు. మేమిద్దరం అనుకున్న కార్యం పూర్తయిన వెంటనే. కుమార్, కంగ్రాచులేషన్స్. కుమారా? వసంతి, ఒరే చెప్పకూడదు, భాష మారిపోయిందని. వసంతి 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 ఈ రాజశేఖర్ని ఫాలో చేయడం కోసం మారు వేషం వేసుకొని వచ్చావు. నేను చూడంగానే ఏదో పప్పులో కాలేశాడు. ఈ రాజశేఖర్ ఇంట్లోంచి స్వాములందరూ బయటకు పెట్టున్నారే, నేను ఇప్పుడు ఏం చేయాలి? కుమార్ కూడా లేదే. రై, నువ్వు చూస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. మధుగాడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడ ఇచ్చాను అనుకో, నేను వస్తాను. సరే, వెళ్ళడానికి ముందు మీ జ్ఞాపకార్థంగా ఏదైనా ఒకటి ఇచ్చి వెళ్ళండి. అయ్యో ఏమిటండి ఇది? మరి ఇంకేంటి, ఏవేవో డ్రెస్లన్నీ నేను వేసుకొచ్చినప్పుడు నీకు లవ్ రాలేదు. ఇప్పుడు ఈ పొట్ట గిట్టతో వచ్చేసరికి నీకు లవ్ వచ్చేసింది. ఇదిగో ఈ పొట్ట నువ్వే పెట్టుకో. పెళ్ళైపోగానే నీకు ఇలా వచ్చే అవకాశం ఉంది కదా. అదే ఏంటంటే, నీ ముక్కు చాలా అందంగా ఉంది. ప్రస్తుతానికి అంతే చెప్పగలను. మధు ఏట్రా? ఈ ఇంట్లో నుంచి ఇద్దరు సాధువులు ఇలాగే వెళ్ళారు. వాళ్ళ వెనకాలే మధు వెళ్ళాడు. తర్వాత కనపడ్డా. ఏంట్రా నవ్వుతూ చెప్తావు, కుర్ర కుంక? రండి మిస్టర్ కుమార్, ఏమిటి విషయం? నా తమ్ముడు ఎక్కడ? ఎవరితో వెళ్ళాడో ఎవరికి తెలుసు. మారు వేషం వేసుకుని అనవసరంగా నా విషయంలో తలదూరుస్తున్నావు. దానికి తగిన గుణపాఠం చెప్పాలని నేను ఇక్కడికి ఈడ్చుకురమ్మన్నాను. అటు చూడు, ఆర్డినరీ టేబుల్ ల్యాంప్. కానీ ఈ స్విచ్ వేసిన వెంటనే కుమార్, ఇలాంటి బల్బే మీ తల్లిదండ్రుల పర్సనల్ బాత్రూంలో ఫిక్స్ చేయమని చెప్పాను.
ఉదయాన 6 గంటలకి మీ అమ్మగారు మామూలుగా లేచి బాత్రూమ్కి వెళ్ళి స్విచ్ వేస్తారు, బల్బు పేలుతుంది, మీ అమ్మగారు దగదగదగా దగ్ధమైపోతారు. మా అమ్మకి ఏదైనా దారుణం జరిగిందో నేను ప్రాణాలతో వదిలిపెట్టు. నా ప్రాణం పోవడం సరే, ముందు మీ అమ్మ ప్రాణం కాపాడగలవేమో చూడు. కుమార్, ఇప్పుడు సాయంత్రం 5:45 అయింది. రేపు ఉదయం 6 గంటలకు నేను వదలమని చెప్తాను. రే సార్, కుమార్ని జాగ్రత్తగా చూసుకో. దాహం అంటే మంచినీళ్ళు ఇవ్వు, ఆకలంటే ఏమీ ఇవ్వద్దు. ఓకే సార్. లేదు.
ఏమిట్రా ఏమిటలా హడావుడిగా పరిగెత్తుకొచ్చావు? బాత్రూమ్ లో స్విచ్ లైట్ వేసావా? వేశానురా. అలవాటు ప్రకారం నేను స్విచ్ వేయడానికి కరెంట్ పోవడానికి సరిపోయింది. అవును, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అది కొంచెం ఏం చేయబోతున్నావు? బల్బ్ ఫ్యూజ్ పోయింది, మార్చేస్తాను. వేయ్ వేయ్. ఒరేయ్, జాగ్రత్తరా. నువ్వు వెళ్ళు, నేను మార్చేస్తాను. ఏమిట్రా చప్పుడు? అది ఫ్యూజ్ పోయిన బల్బ్ అమ్మా, బయట పారేసాను, పేలింది. ఇంత పెద్ద శబ్దమా? అవును, ఇలా చూడు, ఇంత పెద్ద శబ్దం అన్న నాన్నగారు గొరక పెడితే ఎలా నిద్రపోతున్నారు. అమ్మా, మధు ఎక్కడ? వాడు కూడా రాత్రి ఇంటికి రాలేదు. ఉన్నాను, మన్నించాలి. రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? చెప్పడం మర్చా. నువ్వు రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్ళావా? అక్కడి నుంచి ఇద్దరు స్వాములు బయటకు వెళ్ళారు. నేను వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. గప్పున నన్ను వాళ్ళ గ్రూప్ లోకి చేర్చుకున్నారు. ఏదో ఒకటి నాకు ఇచ్చి దమ్ము కొట్టమన్నారు. 2 దమ్ములు లాగి చూసా. చిన్నగా స్వర్గానికి వెళ్ళాను. ఉదయాన్నే మేలుకొని చూస్తే ఈ నరకంలో నీతో మాట్లాడుతున్నా. అది సరే, ఆ సాములందరికీ అక్కడేం పని?